కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కేసులో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఆదివారం నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయంలో జమైతే అహ్లే సున్నత్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కర్నూలులోని సుమారు 3 ఎకరాల వక్ఫ్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారాల జోక్యం పెరిగిందని, ఇది వక్ఫ్ బోర్డులకు చెందిందని వారు కోర్టుల చుట్టూ తిప్పారని గుర్తు చేశారు. ఈ క్లిష్ట సమయంలో మంత్రి ఫారూక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వక్ఫ్ బోర్డుల సహకారంతో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను నియమించి బలమైన వాదనలు వినిపించేలా కృషి చేశారని కొనియాడారు. గత ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు వెలువచ్చిన తీర్పు ప్రకారం సుమారు 300 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డులదే అని స్పష్టం చేయడం ముస్లిం మైనార్టీలందరికీ పెద్ద విజయమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మంత్రి ఫారూక్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పూలమాల మరియు సాలవాలతో వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఆస్తులను వక్ఫ్ భూములను కాపాడే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కర్నూలు ఈద్గాకు సంబంధించి సుమారు 3 ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా చేజిక్కించుకోవాలని చూశారని, ఇది వక్ఫ్ బోర్డులకు చెందిందని వారు వాదించారన్నారు. కానీ మేము వెనకడుగు వేయకుండా వక్ఫ్ బోర్డుల ద్వారా సుప్రీంకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదులను నియమించి పోరాడామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం 3 ఎకరాల ఈద్గు స్థలానికి మాత్రమే పరిమితం కాదని, దీని పరిధిలోని దాదాపు 300 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డులదే అని తేల్చి చెప్పిందన్నారు. ఇది ముస్లిం సమాజం సాధించిన గొప్ప విజయమని తెలిపారు. వక్ఫ్ భూములను ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ భూమిని ముస్లిం మైనారిటీల సంక్షేమం మరియు మతపరమైన కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ హుబ్లీ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఏఎం గఫూర్, జమాతే అహ్లే సున్నత్ నాయకులు, స్థానిక ముస్లిం పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలులో బుడ్డాబుడ్డి మసీదుకు చెందినటువంటి వక్ఫ్ భూములు దురాక్రమణకు గురైన సందర్భంలో 3.5 ఎకరాలు అక్కడ ఈద్గాకని ఫరూక్ గారు శాంక్షన్ చేసినారు ఇంతకుముందు. అయితే దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ అనేక తగాదాలు పెట్టి సుప్రీంకోర్టు వరకు కేసు పోయింది. సుప్రీంకోర్టులో ఇటీవల మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు స్థలాన్ని ముతవల్లిలు కానీ ఎవరు కానీ అమ్మడానికి వీల్లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డు యొక్క తీర్మానం మేరకు పోవాలి, ఈద్గా నిర్మాణానికి ఎలాంటి ఆటకాలు పెట్టకూడదనేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఏమంటే అహ్లే హదీస్ జమాత్ తరఫున ఇక్కడ ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియడానికి వచ్చారు. అట్లాగే ఈద్గా నిర్మాణానికి, ఎందుకంటే ఆ స్థలం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కూడా ప్రభుత్వంతో శాంక్షన్ చేయమని. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటీలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.